ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసం నేను బెండకాయలు ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. పెట్టుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అవి ఆయిల్‌లో వేసాను. అవి వెల్లుల్లిపాయలు ఫస్ట్ అందులో వేస్తే బెండకాయ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తదండి. అందుకే నేను ఫస్ట్ అవే కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయలు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేను పసుపు, సాల్ట్ వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలపాలి. బెండకాయ ఎప్పుడూ మూత పెట్టకూడదండి బెండకాయ ఫ్రైకి. ఎందుకంటే మూత పెడితే అది జిగురులా వచ్చేస్తది. అందుకే ఎప్పుడూ మూత పెట్టకూడదు. బాగా కలుపుకోవాలి ఒకసారి. బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా తెలివిగా ఉంటారు అవి తింటే. ఈ గ్యాప్‌లో నేను కీరా దోసతోని ఒక మిల్క్ షేక్ చేసి చూపిస్తున్నాను. ఈ సమ్మర్‌లో చాలా కూలింగ్‌గా ఉంటుందండి. ఇలా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకోవాలి. పీల్ తీసేసి చూసారా, ఇలా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ వేసి మిక్సీ జార్‌లో వేసుకుంటున్నాను చూడండి. నా దగ్గర జ్యూసర్. పీసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత కొంచెం మిల్క్ కూడా వేసేసుకోవాలి అందులో. ఒక గ్లాస్ పడుతుందండి మిల్క్ షేక్‌కి. పాలు పడతాయి. చూసారా, నేను ఇలా మిక్సీ చేసుకుంటున్నాను. సో, నా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. గ్లాస్‌లో తీసుకుంటున్నాను చూసారా. సో, దీనిలోని సబ్జా గింజలు కూడా ఫస్ట్ నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే సమ్మర్ కదా అండి, సబ్జా గింజలు అవి కూలింగ్ చేస్తాయి బాడీకి. సో, అందుకే నేను ఒక 2½ స్పూన్స్ వేసుకుంటున్నాను. అది మనకి సబ్జా గింజలు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. వేసుకున్నాక నేను ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. చూసారా, కీరా దోస మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ గ్యాప్‌లోనే బెండకాయలు ఫ్రై అవుతున్నాయండి ఈ గ్యాప్‌లో. చూసారా, ఇలా విడివిడిగా ఉంటున్నాయి. చూసారా, జిగురు రాలేదు. అందుకే ఎప్పుడు క్యాప్ పెట్టకూడదండి. ఈలోగా నేను జీరా పౌడర్, కోరియాండర్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా బాగా ఫ్రై అవ్వాలండి ఇవి. అప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది. ఊరికనే అన్నంలో కూడా ఇలా కలుపుకొని తినేయొచ్చండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చూసారా, నా కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్‌లో వచ్చింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అండ్ బౌల్‌లోకి తీసుకున్నాను. నా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది.